అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్. దశాబ్దాల పాటు 3 రాష్ట్రాల పొలాలకు సాగునీరిచ్చిన తుంగభద్ర డ్యాం ఇప్పుడు సరికొత్తగా రెడీ అయ్యింది. నిజానికి ఈ డ్యాం గేట్ల లైఫ్ టైం 40 ఏళ్లే. కానీ 70 ఏళ్లు దాటడంతో గత ఏడాది 19వ గేట్ ఒత్తిడికి కొట్టుకుపోయింది. దీంతో అలర్ట్ అయిన గవర్నమెంట్ నిపుణుల ఆదేశాలతో మొత్తం 37 గేట్లను కొత్తగా మార్చేసింది. ఇటీవల జరిగిన ట్రయల్ రన్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ డ్యాం ద్వారానే మన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని గద్వాల్ జిల్లా రైతులకు సాగు, తాగునీరు అందుతోంది. పోయిన రబీలో నీటి నిల్వ చేయలేక వదిలేయడం వల్ల మన రైతులు దాదాపు 2000 కోట్ల రూపాయల పంట నష్టపోయారు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఈ కొత్త గేట్లతో మరో 50 ఏళ్ల పాటు డ్యాం పటిష్టంగా ఉంటుంది. ఈసారి వర్షాలు పడి డ్యాం నిండితే షెడ్యూల్ ప్రకారం జూలై 15నే నీటి విడుదల చేస్తారు. ఈ నెల 25న ఏపీ, కర్ణాటక సీఎంలు కలిసి దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.